హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాస్ లవ్ కిచెన్. ఈరోజు మీ ముందుకి చాలా సింపుల్గా అయిపోయే టమాటా కర్రీ రెసిపీ తీసుకొచ్చేసాం. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకోవాలి, అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి కలపండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. కారంని చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పచ్చివాసన పోయాక లైట్గా వాటర్ని యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే, హోమ్మేడ్ స్టైల్లో ఈజీగా అయిపోయే సూపర్ టేస్టీ టమాటో కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.